వెళ్తారా? వద్దనుకుని వెళ్ళిపోతారా? ఏమిటే వెళ్ళద్దా? నువ్వు అనాల్సినవి ఏమైనా ఉన్నాయా? అను, ఉంటాం. ఎలాగో అది సిగ్గు తీసింది. ఇక ఎవరేమన్నా ఏమీ అనిపించదు మాకు. అనవే అను. నువ్వు చదవాల్సిన పురాణం కూడా నువ్వు చదువు. వినే వెళతాం. అది కాదమ్మమ్మ గారు. ఇంకా ఎందుకే గారు అని మర్యాద? మంగమ్మ అనో, మంగి అనో అనో. తనేదో చెప్పాలనుకుంటుంది, చెప్పనివే. నేనేం కాదంటలేదండి, చెప్పమని అంటున్నాను. అది వాళ్ళ ఆయన్ని వద్దనుకుంటుంది. మా ఆయన నన్ను వద్దనుకుంటున్నాడు. స్వర్ణ డబ్బిచ్చి బంధం వదులుకోవడానికి సిద్ధపడింది. మీరు సరే కానివ్వవే, బంధాన్ని అలాగే తెంచుకుని వెళ్తాను అంటున్నారు. అది డబ్బు మొఖాన కొట్టి మీకు మాకు చెల్లిన తర్వాత వెళ్ళక ఇంకా మీ చోరు పట్టుకుని వెళ్ళాడమంటావా? వేలాడమండం లేదు. డబ్బిచ్చి పుచ్చుకోగానే తెగిపోని సంబంధం ఇక్కడ ఉంటుంది అని అంటున్నాను. కట్న కానుకలతో మా సంబంధాలు బంధాలు ముడిపడలేదు. డబ్బు చేతులు మారగానే స్థానాలు మారవు. వేలాడాలా అని మీరు వెళ్ళినా నా మెడలో వేలాడుతో గుర్తు చేసే ఒక బంధం ఉందిగా. ఈ బంధం మాటేంటి? ఇది సాంప్రదాయబద్ధంగా వేద మంత్రాల సాక్షిగా పెద్దలు సాక్ష్యంగా ఉన్నప్పుడు ముడిపడిన బంధం. ఇది నా గుండెల మీద ఉన్నంతకాలం మీకు మాకు సంబంధం ఉన్నట్టే. ఆ సంబంధం హక్కుని అధికారాన్ని ఇస్తుంది. మీరు డబ్బు నెత్తిన కొట్టుకో అన్నా వెంట తీసుకెళ్లినా ఇది మాత్రం ఇక్కడే ఉంటుంది. చీపో అనుకుని మీ గడప దాటి వెళ్ళొచ్చు గాని ఇది నా గుండెల్లో అంటి పెట్టుకుని నా గుండెల్లో ఇది కట్టిన వాడిని పెట్టుకుని ఉండాల్సి వస్తుంది. అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? అది డబ్బు విసిరేసి పోంది, నువ్వు తాళి విసిరేస్తావా?